హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్ సీజన్ మామిడికాయల సీజన్. ఈరోజు అయితే ఊరగాయ పెట్టేసుకుందాం రండి. 30 వరకు పుల్లటి మామిడికాయలు తీసుకున్నానండి, మా చెట్టువే. 3 గంటల వరకు నానబెట్టి తీసుకున్నాను, బాగా శుభ్రంగా కడిగేసి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీడియం సైజు వరకు ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. బాగా పెద్దగా లేకుండా బాగా చిన్నగా లేకుండా మీడియం సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నింటినీ కూడా మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని లోపల పిక్క ఉంటుంది కదండి, అది తీసేసుకొని వక్కలని మంచిగా శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ఎక్కడ నీరు అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఊరగాయ పెట్టుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటిదంటే, మనం ఎప్పుడంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముక్క ఎక్కడ చెక్కు చెదరకుండా చాలా గట్టి ముక్కతో చాలా బాగుంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం కాస్త తాలింపు వేసుకొని తినొచ్చు. రండి చూడండి, అన్ని ముక్కలను కూడా ఇలా కొట్టేసుకొని మంచిగా తూడ్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాము. ముక్కలు అనేది పొడి పొడిగా అయ్యే వరకు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని ఇప్పుడు ఊరగాయకి ఏమేం కావాలో చూపిస్తాను రండి. అర్ధపావు వరకు జీలకర్ర పొడి పట్టుకున్నాను, వేయించలేదు, ఇలా పచ్చిగానే మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. అలాగే ఆవ పొడి అర్ధపావులో ఇంకా హాఫ్ మెంతి పొడిని కూడా పట్టేసుకున్నాను. మెంతిని కూడా వేయించకుండా ఇలాగే మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఆవ పొడి పావు వరకు ఆవాలు తీసుకున్నానండి, దీన్ని కూడా వేయించకుండా ఇలా పొడి కొట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. హాఫ్ కేజీ వరకు ఎల్లిపాయలు పొట్టు తీసి ఇలా మిక్సీ పట్టుకున్నాను, ఎల్లిపాయ ముద్దగా. వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందామండి మిక్సీ పట్టి. ఇప్పుడు ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకున్నాను, టాటా సాల్ట్ తీసుకున్నాను. ఎంత అవసరం ఉంటే అంత వేసుకుంటాను అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. రండి చూసేద్దాం. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి ఆవ పొడిని వేసేసుకుందాం. అలాగే జీలకర్ర పొడిని కూడా వేసేసుకుందాం. అలాగే మెంతి పొడిని కూడా వేసుకుందాం. అలాగే మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దను కూడా వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు నేను తీసుకున్నా కదా సాల్ట్ ప్యాకెట్లో హాఫ్ సాల్ట్ ప్యాకెట్ వరకు వేసుకున్నానండి, సగం వరకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ప్రతి మామిడికాయ ముక్కకు కూడా బాగా పట్టుకునేలాగా ఇలా బాగా కలుపుకొని అన్ని ముక్కలకు ఇలా బాగా పట్టించాలి. మనం కలిపినప్పుడు ఇలా పొడి పొడిగా ఉంటుంది. నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే మాత్రం మంచిగా వాటర్ అనేది వచ్చేసి మంచిగా ముక్క ఊరుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఊరగాయ అనేది ఎప్పుడంటే అప్పుడు మనం పెట్టుకోవచ్చు అండి, మనకి ఇష్టం ఉన్నప్పుడు తాలింపు వేసుకొని తినచ్చు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే సంవత్సరం వరకు ఇలాగే నిలవ పెట్టుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. ఒకసారి అయితే ఊరగాయ ట్రై చేయండి. బాయ్.